ఎగ్జాక్ట్ 1:30 టైంలో యాక్సిడెంట్ అయింది. ఈ 9th ఫేజ్ కోరమాల్ జంక్షన్ నుంచి హోండా సిటీ కార్ మీద వాళ్ళు డ్రంక్ డ్రైవ్ తాగి ఉన్నారు. వాళ్ళు ప్రొసీడింగ్ టువర్డ్స్ కలవరీ టెంపుల్ రాంగ్ రూట్లో పోతున్నారు. రాంగ్ రూట్లో పోతూ హోండా సిటీ మీద వస్తున్న వ్యక్తుల్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరికి ఇంజురీస్ అయ్యాయి. బల్వార్గీల ఆయనకి, దారుచంద్ ఆయనకి ఇద్దరికి ఇంజురీస్ అయినాయి. పర్లేదు, వాళ్ళిద్దరు స్టేబుల్ ఉన్నారు. దీంట్లో 3 వ్యక్తులు ఉన్నారు కార్లో. ప్లస్ 3 వ్యక్తులతో పాటు ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేస్తున్నారు. వాడు డ్రైవర్ కొంత దూరం నడిచిన తర్వాత ఈ అల్లోల అగ్రాజ్ రెడ్డి అనే ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆ డ్రైవర్ని వెంట కూర్చోమని చెప్పి ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చొని రాంగ్ రూట్లో తీసుకుపోయాడు. ఈ యాక్సిడెంట్ కాగానే ఎంగేజ్ అయిన డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఈ సబ్సిక్వెంట్గా కార్లో ఉన్న 3 కూడా నేను కాదు డ్రైవ్ చేసింది, నేను కాదు ఆయన డ్రైవ్ చేసిందని, ఈయన డ్రైవ్ చేసిందని, చిదన్ తేజ అని ఇంకొకడు, మాచవరం కార్తీక్ అని, వీళ్ళు మేము నడపలేదు, ఆయన నడిపి ఒకరి మీద ఒకరు నడుపుతున్నారు. అప్పుడు దాన్ని ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు కరెక్ట్గా జెన్యూనిటీ వెరిఫై చేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎవరైతే అల్లోల అగ్రేజ్ రెడ్డి అని ఒక మినిస్టర్ గారికి రిలేషన్ అంటే ఆయనే డ్రైవ్ చేసిన ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి ఆయన్ని ఫిక్సప్ చేయడం జరిగింది. వాళ్ళు స్టేబులే ఉన్నారు. దాని తగ్గట్టుగా చట్ట ప్రకారం నోటీస్ పంపించడం జరిగింది. ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసి ఉంది 27/2024 337 ఒకటి ఐపీసీ ఒకటి, సెక్షన్ 185A అండ్ 119/177 MB యాక్ట్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అది ఉంటే వాళ్ళకి దానికోసం చేసింది. రాంగ్ రూట్లో వచ్చింది, రాంగ్ డైరెక్షన్ వచ్చింది. అప్రాపరేట్ సెక్షన్స్ పెట్టి ఎగ్జాక్ట్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో అతన్ని ఫిక్స్ చేయడం జరిగింది. బాగానే ఉంది, వాళ్ళు దే ఆర్ స్టేబుల్.